Introducing Rapido Cabs. Lowest price guaranteed anytime, every time. నమస్కారం స్వామి. నమస్కారం స్వామి శరణమయ్యప్ప. స్వామి, శబరిమలకి వెళ్ళినప్పుడు అయ్యప్పని దర్శనం చేసుకుని వెంటనే తిరిగి వచ్చేయచ్చా, లేదంటే నెయ్యి అభిషేకం ఏమైనా చేసుకుని రావాల్సి వస్తుందా? కొంచెం దీన్ని వివరించండి గురుగారు. తప్పకుండా. భూతనాథ సదానంద సర్వభూత దయాపర రక్షరక్షం మహాబాహు శాస్త్రేతుభ్యం నమో నమః. స్వామియే శరణమయ్యప్ప. ముందుగా శ్రీ మహాగణపతి దేవతభ్యం నమః. చూసే వీక్షబంధులకు అందరికీ హృదయపూర్వక వందనం. శబరిమలకి వెళ్ళినందుకు అభిషేకం కోసమేదా మనం ఇరుముడి కట్టేది ఇక్కడ కనపడతా ఉంటుంది. ఎందుకు అప్పుడే ఎప్పుడైతే కూడా స్వామి మాల 48 రోజుల పాటు వ్రత నియమాలు నైష్టిక బ్రహ్మచర్యం పాటించిన తర్వాత తన ఒక పుణ్యం చేసుకున్నటువంటి ఫలిత వ్రత నియమాలు ఏదైతే ఉందో కర్మ అనే ఒకటి ఉత్తర తేగానే ఉంటుంది. దాన్ని ఏం చేస్తారు అప్పుడే మొత్తము కూడా శుద్ధి చేసి మొత్తం పసుపుతో అలంకరణ చేసి బ్రహ్మరంధ్రాన్ని పొడిచి దాంట్లో కర్మ అనేది నీళ్లు తీసేస్తారు. తీసిన తర్వాత ఈ స్వామి చేసినటువంటి 41 రోజు ఏదైతే చేసినటువంటి నియమాలు ఉన్నాయో క్రమ తప్పకుండా చేసినటువంటి పద్ధతి ఉందో ఆయన ఆత్మ అన్న ఒక నెయ్యిని దాంట్లో నింపుతూ ఉంటారు. ఆ నింపినటువంటి నెయ్యిని ముందు భాగంలో స్వామివారికి అభిషేకంకి కావాల్సినటువంటి పదార్థాలు, మాలికాపూరితము కావాల్సినటువంటి పదార్థాలు, మరి అక్కడికి ఉన్నవంటి ఉపదేవతలకు అందరూ కూడా కావాల్సినటువంటి పదార్థాలన్నీ కూడాను అందులో పెట్టుకోవడం అనేది జరుగుతుంది. శబరిమలకు వెళ్ళినందుకు ఉత్తగా అక్కడ వెళ్ళి ఇప్పుడు ఏంటంటే స్వామి మాకు అక్కడ వెళ్తున్నాము, మేము అభిషేకం చేసుకోలేకపోతున్నాము, అక్కడ ఉండి ట్యాంక్ అని ఉంటుంది, నెయ్యిది ఉండి, అది పలగొట్టి ఉండి అందులో వేయవచ్చునా అని కూడా ప్రశ్న మెయిల్స్ ద్వారా కానీ మెసేజ్ ద్వారా కానీ అడుగు జరుగుతుంది. ఉండిలో వేయడము అంటే మీరు ఫ్లైట్ బుక్ చేసుకున్నారనుకోండి, మీకు అక్కడ సమయం లేదనుకోండి, అప్పుడు మీరు అక్కడ ఉండిలో వేస్తే అది అభిషేకానికి స్వామికి వెళ్తుంది, అది వేరే విషయం. అది సెకండ్ ఒపీనియన్గా మనం పెట్టుకుంటున్నాం. కానీ ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఒపీనియన్గా 48 రోజుల పాటుకి ఇంత కఠినంగా చేసిన తర్వాత 1-2 రోజులు మీరు సన్నిధానంలో నిద్రించితే తప్పేముంటుంది? ఆ ఒక పవిత్రమైనటువంటి పరశురామ క్షేత్రంలో నిద్రించడం వల్ల ఎంతటి పుణ్యకార్యం జరుగుతుందంటే మీకు తెలియకుండానే మహాపుణ్యకార్యం జరుగుతుంది. ఆ సన్నిధానంలో స్వామికి అభిషేకం చేయకుండా మీరు తిరిగి వస్తే అది ఏమవుతుందనేది నాకు తెలీదు. బట్ అభిషేకం మాత్రం చేసి రావాలని పెద్దవాళ్ళు చెప్తారు. అది ఐదికం, అది సాంప్రదాయం, సనాతన ధర్మం. అక్కడుండి అక్కడ అభిషేకం చేసుకొని మీరు ఎంతమంది బ్యాచ్ ఉన్నారు, 40 మంది ఉన్నారా, 30 మంది ఉన్నారా, 10 మంది ఉన్నారా, అప్ టు యూ. మీరు అందరు కూడా ఒక గ్యాదర్ చేసి అందరూ ఒక ముత్తరతైన గురుస్వామితో ఒక దాంట్లో వేసి అక్కడ కింద రిసిప్ట్స్ అమ్ముతారు. ట్రావెన్కోర్ దేవస్థానం వాళ్ళు అయ్యప్పకు నైట్ టికెట్వి, పుష్పాభిషేకానికి, అష్టాదళ అభిషేకం ఉంది, ఉత్సవ పూజ అని ఉంటుంది, అది ఉంటుంది, నిరాకారమైనటువంటి పూజ ఉంటుంది, నిర్మల పూజ ఉంటుంది ఏమా. మళ్ళీ తర్వాత ఈవినింగ్ పుష్పాభిషేకం అనేసి మనకి చాలా విశేషంగా ఒక 9-12 బుట్టలు ఇస్తారు. దాంట్లో కనకంబరాలు, చామంతి, దవనము, అనేక రకమైనటువంటి సుగంధ ద్రవ్యాల పదార్థాలన్నీ కూడాను అందులో పెట్టి స్వామివారికి పుష్పాభిషేకం చేస్తారు. సో ఇది ரொம்ப విశేషమైన ఆరాటు. సన్నిధానం వెళ్ళిన వారికి నైష్టిక బ్రహ్మచర్యంతో ఉన్నటువంటి అయ్యప్ప స్వామికి ఆవు నెయ్యితో చేయటం వల్ల పదనం అంటే మనం చేసిన వ్రత ఫలితం అనేది రావటం అనేది జరుగుతూ ఉంటుంది. ఎలాగా అని మీకు ఉదాహరణగా నేను 2 వార్తలు చెప్తాను. పాలు నిలువుగా మీరు పచ్చిపాలు పెట్టారంటే ఒక గంట సేపు కానీ ఎక్కువసేపు ఉండదు, మీరు కట్ చేసి పెడితే ఏమండి. దాన్ని మీరు మరగబెట్టి పెడితే ఒక రోజు ఉంటుంది. దాన్ని తోడు పెట్టి మీరు పెరుగు పెట్టారనుకోండి 2 రోజుల వరకు అది నిలువగా ఉంటుంది. ఆ పెరుగుని మీరు బాగా పులుసులాగా మీరు చేసి వెన్న తీశారనుకోండి, అది ఒక 6 రోజులు, వారం రోజుల వరకు ఉంటుంది. ఆ వెన్నని కరిగించి నెయ్యిగా మీరు మార్చారనుకోండి, నిరంతరంగా అది 100 సంవత్సరాల వరకు నిల్వ ఉండేవంటి నెయ్యి కూడా మనకి ఆధారాలు ఉన్నాయి. అంటే ఇక్కడ వ్రత నియమాలు అనేది ఎలా కనిపిస్తుంది చూడండి. ఓపిక, శ్రద్ధతో ఏ వర్క్ అయినా కూడా మీరు చేస్తే
ఆ నెయ్యిలాంటి ఒక పరిపక్వతత్వం రావటం అనేది జరుగుతుంది. కాబట్టి అయ్యప్ప స్వామికి గో వధువు నుంచి వచ్చిన వంటి నెయ్యితో చేసుకున్న వంటి అభిషేకం ఆయన చాలా ప్రీతికరంగా భావించడం అనేది జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా శబరిమలలోకి వెళ్ళే ప్రతి అయ్యప్ప స్వామి కూడాను వెళ్ళి అభిషేకం చేయటం వల్ల చాలా విశేషంగా తిరిగి రావటంలో చాలా అద్భుతమైనటువంటి ఫలితం లభిస్తుంది. కానీ ఒక్కరోజైనా మీరు అక్కడ వెయిట్ చేయాలి. అక్కడ అలా ఉంటేనే మంచిది. అక్కడ ఉండి సన్నిధానంలో ఉండి లైన్లో నిలబడి శ్రమ పడాలి. శ్రమ పడంది ఊరికి ఏది రాదు. కష్టపడుతుందే దైవ అనుగ్రహం కటాక్షిస్తుంది. ఆకలి అయితే అమ్మని అడిగితేనే అన్నం పెడుతుంది తప్ప నీకు ఆకలి అవుతుందని అమ్మ కూడా అడగదు. తెలియదు కదా. పసిపిల్లవాడు ఎందుకు ఏడుస్తాడు? అప్పుడు అమ్మ గుర్తుపట్టి పాలు పట్టిస్తూ ఉంటుంది, వీడికి ఆకలి అవుతుంది அப்படின்னு. సో అందమాదే భగవంతుడు కూడాను మీరు శ్రమ పడుతూ మీరు స్వామిని సేవిస్తేనే మీ సమస్యలు ఏదైనా ఉన్నా అది పటాచలం చేస్తూ ఉంటుంది. దైవానుగ్రహ కటాక్షంలో శరణఘోష ద్వారా స్వామికి పరిపూర్ణ పక్వతతో రావడం జరుగుతుంది. చాలా చక్కగా వివరించారు గురుగారు. ధన్యవాదాలు. స్వామియే శరణమయ్యప్ప. అంతు చిక్కని రహస్యాలు, మరెన్నో మనకి తెలియని పురాతన కట్టడాలు, వాటి వెనక దాగిన నిజాలు, పూర్వీకుల ఆచారాలు, మరెన్నో మూఢ విశ్వాసాలు, ఇలా కాలగర్భంలో కలిసిపోతున్న రహస్యాల కొరకు సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి ఛానల్.